ప్రేమించానని ఒక్క మాట చెప్పు రాజా. అది ఎప్పటికీ జరగదు. ఏంటమ్మా భర్తను పట్టుకుని అలా నేరస్తుడన్నట్లు మాట్లాడతావే? నేరస్తుడేగా. లల్లి, దిస్ ఇస్ టూ మచ్. అసలు మనిషేనా మీరు? లల్లి, గుడ్డిగా ఒకరిని నమ్మి అందరినీ దూరం చేసుకున్నానని ఇప్పుడు అర్థమైందే. అంటే అశోక్ గురించి మోసపోయాను తయారు. నా చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. ఊరుకోవే, ఊరుకో. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు, అది చాలు. నిజం తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయింది తయారు. నా వల్ల రాజా జీవితం నాశనం అయిపోయింది. తన ప్రతి కష్టానికి కారణం నేనే. ఆ రోజు నేను రాజాను అర్థం చేసుకుని ఉంటే తన జీవితం ఇలా అయిపోయేదే కాదు. అశోక్ని నమ్మి అందరితో తప్పుగా ప్రవర్తించాను. చివరికి కన్న తల్లిదండ్రుల్ని కూడా అవమానించాను, బాధ పెట్టాను. భార్యగా నీ భర్తను నమ్మడం తప్పు కాదే. ఆ నమ్మకానికి అతను అర్హుడు కాదంతే. అశోక్ ఇంత దుర్మార్గుడని నేను ఊహించలేదు. అతని గురించి తెలిసాకే అర్థమైంది. ఇంతకాలం నేను కలిసి బతికింది ఒక మనిషితో కాదు, రాక్షసుడితో అని. నాకన్నా చిన్నదైనా నా చెల్లెలు అర్థం చేసుకున్నంతగా నేను అర్థం చేసుకోలేకపోయాను. పైగా తనేదో తప్పు చేస్తుందని చందుని బాధ పెట్టాను. రాజాకి దగ్గరై తన జీవితాన్ని మళ్లీ మామూలు దారిలోకి తీసుకురమ్మని చెప్పింది నేనే. అవును లల్లి, నిన్ను ప్రేమించిన ఒకే ఒక్క కారణానికి అశోక్ వల్ల రాజా తన తండ్రిని, చెల్లిని, అందర్నీ పోగొట్టుకున్నాడు. ఒంటరితనం మనిషిని చావు వైపైనా తీసుకెళ్తుంది, లేదా చెడ్డదారిలోకైనా తీసుకెళ్తుంది. ఈ స్థితిలో రాజాకి ఒక తోడు కావాలి. అతన్ని అర్థం చేసుకోగల మనసు కావాలి. మంచి దారి చూపించగల మనిషి కావాలి. అందుకే నీ వల్ల దూరమైపోయిన ప్రేమని నీ చెల్లిని అందించమన్నాను. చందు కూడా రాజా పరిస్థితిని అర్థం చేసుకుంది. అందుకే నీ వాళ్ళెవ్వరు కాదన్నా తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. అందరికీ రాజా అర్థమయ్యాడు. అంతగా ప్రేమించిన నాకెందుకు అర్థం కాలేదు తయారు? అర్థం అపార్థం అనే 3 అక్షరాల మధ్య బందీ అయినప్పుడు ఏమీ అర్థం కాదు. అర్థం చేసుకోవాల్సిన నువ్వు నష్టపోయా, రాజాని నష్టపోయేలా చేశావు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావే? చేసిన తప్పులకి క్షమాపణలు చెప్పుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ కనిపించడం లేదే. మరి ఈ విషయం మీ మమ్మీ వాళ్ళకి చెప్పావా? చెప్పినా వాళ్ళు చేయగలిగింది ఏముంది తాయారు? అశోక్ ఇలాంటి వాడని తెలిస్తే నా జీవితం నాశనం అయిపోయిందని వాళ్ళు కుంగిపోతారు. అందుకే ఎవరికీ చెప్పలేదే. సుఖాన్ని బంధువులతో, కష్టాన్ని స్నేహితులతో పంచుకోవాలి అంటారు. అందుకే నా కష్టం నీతో పంచుకోవాలని నీకు చెప్పుకొని సేద తీరడానికి వచ్చాను. నిజంగా ఆ రోజు నీతో అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు తాయారు. నాకు క్షమాపణలు చెప్పి నన్ను పరాయిదాన్ని చేస్తావెందుకే? ఇలాంటి టైంలో స్నేహితురాలిగా నీకేం చేయాలో అర్థం కావడం లేదు. రాత రాసిన ఆ దేవుడికి అర్థం కాకుండా రాస్తే ఎవరు మాత్రం చేయగలిగిందేముంది చెప్పు? నన్ను చూసి జాలి పడ్డం తప్ప. అన్నా, మీకోసం ఎవరు శివరావు గారు వచ్చారు. అర్జెంటుగా మీతో మాట్లాడాలంట.
నమస్కారం అండి అయ్యా శంకర్ గారు. నమస్తే. మీరు? నేనా పంతులు? అయ్యా చెప్పవయ్యా. చిత్తం. అయ్యా మీరు శివరావు గారని పెద్ద పారిశ్రామికవేత్త. తమరితో చిన్న పనిబడి వచ్చారయ్యా. కూర్చోండి. పర్వాలేదు, మాలాగే మర్యాదస్తులు అన్నమాట. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? మీరు మాత్రమే చేయగల పని ఒకటి వచ్చిందండి అయ్యా శంకర్ గారు. మీ గురించి జనం కథలు కథలుగా చెప్పుకుంటుంటే ఆ మాటలు విని మాకు మీరే కరెక్ట్ అన్న నమ్మకంతో వచ్చామండి అయ్యా. పనేంటో చెప్పండి. పనంటే వాడు పనేనండి అయ్యా. కాస్త మరుగున మాట్లాడుకుంటే మంచిది కదండి అయ్యా. ఇక్కడ నాకు పరాయి వాళ్ళంటూ ఎవరూ లేరు. మీరు చెప్పండి. అయ్యా, నా మందుల కంపెనీ వ్యాపారానికి ఈ మధ్య ఒక బుల్లెట్ ఒకటి వెంటపడుతుంది. దాని దుంపదేగ అదేం చేస్తుందిలే అనుకున్నా. అటు తిరిగి ఇటు తిరిగి నా వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చేయాలని చూస్తుందండి అయ్యా. అందుకనంటే ఏముందండి అయ్యా, మన కన్ను పొడవాలి అనుకున్నాక ఇక చూస్తూ ఊరుకోలేం కదండి అయ్యా. ఆ బుల్లెట్ తాలూకా అమ్మాయిని తమరు కాస్త చంపి పెట్టాలండి అయ్యా. డబ్బుల గురించి ఆలోచించకండి అయ్యా, ఒక 25 లకారాలు ఇస్తాను. ఇదిగోనండి అయ్యా ఫోటో. ఒక ఆడపిల్లని చంపాలా? అది ఆడపిల్ల ఏంటండి అయ్యా, అది చేసే పనులు చూస్తుంటే ఒళ్ళు పూనకం వచ్చినట్లుంటుంది. తమరుండగా మేమెందుకని రిస్క్ చేయలేదు. ఒక్కసారి ఫోటో చూడండి అయ్యా. నేను అలాంటి పనులు చేయను. చెయ్యిరా. అదేంటండి అయ్యా, అమౌంట్ తక్కువ అనిపించిందా? సరే, 50 లకారాలు తీసుకోండి. డబ్బు గురించి సమస్య కాదండి అయ్యా, దాని బారి నుంచి నన్ను కాపాడండి చాలు. ఎంత ఇచ్చినా డబ్బుకి ప్రాణాలు తీసే కిరాయి రౌడీలం కాదు మేము. దారి తప్పొచ్చారు, బయలుదేరండి. అలా అంటారేంటండి అయ్యా, కొండంత ఆశతో మీ దగ్గరకు వచ్చాం. 50 లక్షలు ఇస్తామంటే ఒక్క ఆడపిల్ల ప్రాణం తీసి పెట్టలేరేంటండి అయ్యా. ఒక ఆడపిల్ల ప్రాణం తీయాలి అనుకున్న తర్వాత కూడా మీరింకా ఇక్కడ ఉండటమే ఎక్కువ. అలాంటి చిల్లర పనులు మేం చెయ్యం. ఈ బాబు ఎవరండి అయ్యా? రాజా, నా ఫ్రెండ్. ఒకరికిద్దరున్నారు, చేతిలో జనం ఉన్నారు. ఆలోచించండి అయ్యా. చూడు, ప్రాణాలు తీస్తాం. ఆ ప్రాణం వల్ల 10 మంది ప్రాణాలకు ప్రమాదం ఉందన్నప్పుడు మాత్రమే, ఆ చిల్లర డబ్బుల కోసం కాదు. డబ్బులు లేకుండా ఏం చేస్తారండి అయ్యా బాబు? కష్టపడి పొడిచే కత్తి కూడా ఊరికే రాదు.
రౌడీయిజంలో సెంటిమెంట్లు ఉండకూడదండి అయ్యా. ఒక లకారానికి తలలు తీసేవాళ్ళు ఉన్నారని మాకు తెలుసండి అయ్యా. కాస్త పెద్ద రేంజ్లో పోదామని మీ వరకు వచ్చామండి అయ్యా. 50 లకారాలు ఊరికే రావు. ఆలోచించండి అయ్యా. ఆలోచించేదేమీ లేదు. మరీ బలవంతం చేస్తే ఫ్రీగా మిమ్మల్ని చంపి పెడతాం. అయ్యా, వాళ్ళంత మర్యాదగా చెప్తున్నప్పుడు ఇంకా ఇక్కడ మనం ఉండటం అవసరమంటారా? అలాగేనండి అయ్యా. మీరు కాకపోతే మరొకరండి అయ్యా. దేశంలో మర్డర్లు చేసే వాళ్లకు కరువేముందండి అయ్యా. వస్తామండి అయ్యా. పంతులు పద. చెప్తాం. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. మా అమ్మాయి కాలేజీ సీట్ ఇప్పిస్తారా అన్నట్టు ఈ అమ్మాయిని చంపి పెట్టండి అని ఫోటో పట్టుకుని ఎలా తిరుగుతున్నాడో చూడు. ఛ! ఎవడయ్యా పంతులు వీళ్ళ గురించి నీకు చెప్పింది? ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారయ్యా. ఫ్యాక్టరీ పదా నీ పని చెప్తా. మధ్యలో నా మీద పడతారేంటండి బాబు? తెలిసిన వాళ్ళని అడిగితే వీళ్ళ పేరు చెప్పారు, ఆ పేరు మీకు చెప్పాను. అయినా 50 లక్షలు ఇస్తాం ఒక మనిషిని చంపమంటే మా వల్ల కాదు అంటారేంటయ్యా? వీళ్ళకి డబ్బులు ఎక్కువైనట్టున్నాయి. ఈ అమ్మాయా? రేయ్ పద. ఎక్కడికి రా? రారా చెప్తాను. ఏమయ్యా పంతులు? అయ్యా 50 లక్షలు ఇస్తానా కాదని సరేంటయ్యా? అవును, రూపాయి విలువ పడిపోయిందని విన్నాను గాని మరీ ఇంత ఘోరంగా పడిపోయింది అనుకోలేదయ్యా. వాడు కాదంటే ఏముందండి అయ్యా? ఆ డబ్బులు ఇస్తానంటే నాలాంటోడు ఎవడో ఒకటి లేపేస్తాడండి అయ్యా. నీలాంటోడు ఎందుకయ్యా? నువ్వే వేసేరాదు, ఒక 10 లక్షలు ఎక్కువిస్తా. అమ్మో, నాకు రక్తం చూస్తేనే కళ్ళు తిరుగుతాయండి అయ్యా. మరి మన పని అయ్యేది ఎట్లాగయ్యా? ఎవరయ్యా మీరు? మీకు కావాల్సిన మనుషులమే సార్. అంటే మీకు ఈ అమ్మాయిని చంపి పెట్టాలా? నీకెలా తెలుసు? మేము శంకరన్న మనుషులం.
మీ శంకరే అతని వల్ల కాదన్నాడు. 50 లక్షలు వద్దట. ఫోటో చూశాడా? చూడకుండానే చెప్పాడయ్యా. చూసుంటే మీరిక్కడ దాకా వచ్చుండేవాళ్లే కాదు. ఎందుకంట? ఈ అమ్మాయి రాజా లవరు. మీరు ఈ అమ్మాయినే చంపమన్నారని తెలుసుంటే మీ ఇద్దరిని అక్కడే పాతేసేవాడు. అయ్యా అయ్యా, మనము చావు అడ్రస్ వెతుక్కుని మరీ వెళ్ళొచ్చినట్టున్నాగా. పంతులు, నువ్వు మూసుకుంటావా? ఆ డబ్బులు మాకివ్వండి, ఆ అమ్మాయిని మేము చంపేస్తాం. మీ వల్ల అవుతుందా? 50 లక్షలు ఇస్తుంటే ఎందుకు అవ్వదు సార్? మీరు సరే అంటే మీ పని మేం చేసి పెడతాం. ఎవరైతే నాకేంటయ్యా, పని కావాలంటే. కుర్రాళ్ళు ఉత్సాహపడుతున్నారయ్యా, యూత్ని ఎంకరేజ్ చేద్దామయ్యా. అడ్వాన్స్ ఇచ్చేయి. అలాగేనండి అయ్యా. ఇదిగో బాబు. కానీ ఒక్కటి, దాని చావు వెనక మేమున్నామని ఎవ్వరికీ తెలియకూడదు. దాని చావే తెలియదు సార్, శవం కూడా కనిపించకుండా చేస్తాం. ఆ మాట మీద ఉండండి చాలు. పని పూర్తి చేసి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోండి. పంతులు, అయ్యా బండి ఎక్కు. ఇదిగో, పని తొందరగా పూర్తి కావాలి. డ్రైవర్ పోనీ. ఏంటో నువ్వు రాజాకి విషయం తెలుసా? మనం ఉండడం తెలుసా? వాడికి తెలిసేలా ఎందుకు చేస్తావురా? 50 లక్షలు పని చేశామంటే చెరో 25 లక్షలు. వాడికి భయపడితే వస్తాయా? అదేం కాదు గాని నువ్వు గమ్ము నాతో ఉండు, నేను చూసుకుంటాను. వద్దురా, నా మాట వినరా. వాళ్ళ కాళ్ళ దగ్గర కుక్కల్లా ఎంతకాలం బతుకుతావురా? నోరు మూసుకుని పదా. లలిత, ఏంటమ్మా ఈ మధ్య అదోలా ఉంటున్నావు? ఉండాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య మూడో మనిషి ప్రమేయం ఉండకూడదని ఈరోజు వరకు నేనేం మాట్లాడలేదు. అలా కల్పించుకోపోవటం కూడా తప్పేమో అనిపిస్తుంది. అందుకే నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఎందుకమ్మా ఈ మధ్య అశోక్తో అదోలా ఉంటున్నావు? ఇంతకు ముందు నా అభిమానం, ప్రేమ ఈ మధ్య నీ మాటల్లో కనిపించటం లేదు. నా భర్త దేవుడన్న నమ్మకంతో ఒకప్పుడు నాకేమీ కనిపించలేదు. కానీ తను తప్పు చేస్తాడు, చేయగలడు అని తెలిసిన తర్వాత తనని చూస్తే తను చేసిన తప్పులే కనిపిస్తున్నాయి నాకు. ఏదో ఒక తప్పు చేశాడని, తప్పులే అశోక్ జీవితం అన్నట్లు అలా ప్రవర్తిస్తే ఎలాగమ్మా? ఒక్క తప్ప? కనిపించింది ఒక్కటే, కానీ కనిపించనివి చాలా ఉన్నాయి. దీనికి కారణం వాడేనమ్మా, ఆ రాజా. ఏ తప్పు చేయని అశోక్ కూడా తప్పు చేసేలా చేశాడు వాడు. వాడు చేసిన అవమానాన్ని తట్టుకోలేకే కదమ్మా, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుందో తెలిసి రావాలనే అశోక్ ఆ తప్పు చేశాడు. కానీ ప్రయోజనం ఏముంది? తప్పు చేయటం చేత కాదు కాబట్టే
అలా దొరికిపోయాడు. చేత కాదు అనుకోవద్దా ఆంటీ. మీరు అనుకున్నట్లు ఆయనేం అంత అమాయకుడు కాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు తెలియదమ్మా. చిన్నప్పటి నుంచి రాజాని కూడా చూస్తున్నారుగా. వాడు దారిలో వేలు వదిలేసి వెళ్ళిపోయాడు, అందుకే అలా తయారయ్యాడు. కానీ అశోక్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తండ్రి చాటు బిడ్డలా ఉన్నాడు కాబట్టే అంత పద్ధతిగా ఉన్నాడు. అబద్ధాల్ని నిజాలుగా నమ్మినంత కాలం నిజం మనకి అబద్ధంలాగే కనిపిస్తుందా ఆంటీ? ఒక్క తప్పుకు అశోక్ని ఇంతగా శిక్షించాలమ్మా? బయట వాళ్ళలా భర్తలు నువ్వు అలా మాట్లాడితే ఎలాగమ్మా? ఇది మీ ఇద్దరి మధ్య దూరం పెంచుతుంది. దగ్గరవ్వాలన్న ఆలోచన నాకు లేదా ఆంటీ? అదేంటమ్మా, భర్తను దూరం చేసుకుంటావా?